హాయ్ అండి అందరికీ. టమాటా రైస్ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్లో ఈరోజు మనం టమాటా రైస్ చేసుకుంటున్నామండి. ముందుగా నేను ఇక్కడ 2 టమాటా, 1 ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి గ్రీన్ పీస్ అండి. నేను ఇక్కడ ఇవి సీజన్లో వచ్చినప్పుడు వీటిని తీసి ఇలా స్టోర్ చేసుకున్నానండి. జిప్లాక్ కవర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడప్పుడు ఇలా వాడుకుంటానండి. తీసి వీటిని కొన్ని తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని యాడ్ చేశానండి. చూడండి, ఆ చల్లదనం పోవడం కోసం నీళ్ళల్లో వేస్తున్నానండి. తర్వాత మనం తీసుకున్న టమాటా, ఆనియన్, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేస్తున్నానండి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలండి. ఇవి వేగాక ఆనియన్ వేయాలండి. చూడండి, ఆనియన్ వేసానండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. ఇవి కొంచెం వేగాలండి. చూడండి, ఇలా వేగిపోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది అంటే కొంచెం మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, ఇలా వేగిపోయాక టమాటా వేయాలండి. టమాటాతో పాటు ఇక్కడ గ్రీన్ పీస్ కూడా నీళ్ళు వంచేసి వేస్తామండి. నీళ్ళు తీసేసి ఓన్లీ గ్రీన్ పీస్ మాత్రమే యాడ్ చేస్తాము. చూడండి, తర్వాత ఇక్కడ కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇది ఉప్పు వేయడం వల్ల టమాటా మెత్తగా అవుతుందండి. ఖచ్చితంగా ఇక్కడ ఉప్పు వేయాలండి, లేకపోతే టమాటా అంత మెత్తగా అవ్వదు. ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడితేనే ఇది కొంచెం మెత్తగా అవుతుందండి. చూడండి, ఇక్కడ టమాటా వేగిపోయాయండి. ఇక్కడ గ్రీన్ పీస్ కూడా త్వరగానే వేగిపోతాయండి, పచ్చివి కాబట్టి ఇవి. తర్వాత 1 కప్పు రైస్ని తీసుకున్నానండి. చూడండి, ఉడికించుకున్న అన్నాన్ని తీసుకొని ఇందులో వేసి దీనిలోనే కారం, ఉప్పు యాడ్ చేసుకోవడమేనండి. ఇక్కడ మనం ఎలాంటి మసాలాసు, సాసులు వాడట్లేదండి. చూడండి, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని 1 నిమిషం వేడైతే సరిపోతుందండి. చూడండి, ఇది మార్నింగ్ టైంలో కిడ్స్కి లంచ్ బాక్స్కి ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి టమాటా రైస్. చూడండి, ఇది హెల్దీ అండ్ టేస్టీ. మీరు ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.